హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది అన్ని వీడియోస్ లాగా, రెగ్యులర్ వీడియోస్ లాగా ఎడ్యుకేషన్ గురించి కాదండి. అంటే ఎగ్జామ్స్ కానీ, టైం టేబుల్స్ కానీ, సో వీటి గురించి అయితే కాదు. సో మ్యాటర్ ఏంటంటే, మన ఛానల్ అనేది మినీ మానిటైజేషన్ అయ్యింది. సో మినీ మానిటైజేషన్ అంటే ఏంటి, సో అసలు అది ఎలా అవుతుంది, సో ఇలా నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, సో ఇలాంటి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. సో ఎవరైనా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అసలు ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నదాని వ్లాగ్స్. సో మన పేరు అనేది ఒకవేళ మీరు కనుక ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మీ పేరు అనేది మీరు ఛానల్కి పెట్టే పేరు అనేది కొంచెం యూనిక్గా ఉండేటట్టు, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు చూడండి. సో నేనైతే ఇలా పెట్టాను. సో నాకు ఇదైతే కొంచెం కొత్తగానే అనిపించింది కాబట్టి పెట్టాను. మరి మీ అందరికి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. సో చిన్నదాని వ్లాగ్స్. సో నేను స్టార్ట్ చేసింది అయితే 2022లో ఆగస్ట్ 15న స్టార్ట్ చేశానండి. ఆగస్ట్ 15న స్టార్ట్ చేశాను. అది మన ఫస్ట్ వీడియో కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఉంటుంది. సో అప్పుడు స్టార్ట్ చేశాను. సో నాది రీసెంట్గా ఇప్పుడు అంటే 2025లో మానిటైజేషన్ అనేది అవ్వడం జరిగింది. అది జూలై మంత్లో, ఈ మంత్లోనే మానిటైజేషన్ అవ్వడం అనేది జరిగింది. సో ఇన్ని డేస్ ఎందుకు పట్టింది అంటే, మనం సరిగ్గా వీడియోస్ పెట్టి ఏడిస్తే కదా. సో ఫస్ట్ కుకింగ్ అనుకున్నాం, ఆ తర్వాత షాపింగ్ అనుకున్నాం. సో ఆన్లైన్ ప్రొడక్ట్స్, కుకింగ్, సో ఒకటి కాదు. అండ్ ఒకటి అని కాదండి, మీరు ఏదైనా చేయొచ్చు. కుకింగ్ చేయొచ్చు, షాపింగ్ వీడియోస్ పెట్టచ్చు, అన్బాక్సింగ్ వీడియోస్ పెట్టచ్చు. బట్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో మనం ఎగ్జామ్స్కి ఎలా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనకి రిజల్ట్స్ వస్తుందో, సో ఇందులో కూడా అంతే, యూట్యూబ్లో కూడా అంతే. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో నేను ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్లే ఇన్ని డేస్ అయితే పట్టింది. నాకు సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా అన్ని డేస్ అయితే పట్టింది. సో షార్ట్స్ పెట్టడం వల్ల, సో అంటే రెగ్యులర్గా ఏదైనా సరే మీరు రెగ్యులర్గా చేస్తే కనుక, మీకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే కనుక రిజల్ట్స్ అనేది బాగుంటుంది. సో అలా ఫస్ట్ కుకింగ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ అవి చేసేదాన్ని. బట్ నేను ఎప్పుడైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసి చదవాలి అని స్టార్ట్ చేసినప్పుడు, ఆబ్వియస్లీ మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కదా. సో అసలు ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, మోటివేషన్ కోసం స్టడీ బ్లాగ్స్ చూస్తాం. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే, ఎన్టీపీసీకి అసలు ఎటువంటి ఛానల్ అనేది లేదండి. అంటే సపరేట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు. లైక్ యూపీఎస్సీ వాళ్ళకు ఉంది, అండ్ గ్రూప్ 2కు ఉన్నాయి, గ్రూప్ 1కు ఉన్నాయి. సో ఇలాంటి వాటికి ఉన్నాయి. ఎన్టీపీసీకి నాకు ఒక్క ఛానల్ కూడా కనిపించలేదు. సో ఓకే, మనకు వచ్చిన డౌట్స్ చాలామందికి వస్తాయి కదా అనే ఉద్దేశంతో కొంచెం క్లారిటీ ఇద్దామని, మనకు తెలిసిందే చెప్దామనే ఉద్దేశంతో నా కుకింగ్ అండ్ షాపింగ్ ఛానల్ని ఇలా ఇటు సైడ్కు, అంటే నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అప్పట్లో 600 ఆర్ 700 చేంజ్ హండ్రెడ్స్లోనే ఉండేవండి సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే 3340 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్లస్సే ఉన్నారు. సో హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ అండి. సో అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మనకి మినీ మానిటైజేషన్ ఎనేబుల్ అయింది కాబట్టి మీతో కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో అసలు మినీ మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, మనకి 3000 వాచ్ అవర్స్ ప్లస్ 500 సబ్స్క్రైబర్స్ కనుక ఉంటే మినీ మానిటైజేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. అంటే దీనికి ఇంకొక క్రైటీరియా కూడా ఉంది. లైక్ 3 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మీకు, అంటే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మీకు ఈ
ఇదనేది ఎనేబుల్ అవుతుంది. సో దేనివల్ల మినీ మానిటైజేషన్ వల్ల యూజ్ ఏంటంటే మనకి 3 ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. అంటే వస్తాయి. అవేంటంటే సూపర్ థాంక్స్ అండ్ మెంబర్‌షిప్ అండ్ షాపింగ్. సో మీరు చూస్తూనే ఉంటారు కదా! సూపర్ థాంక్స్ అంటే మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు మనకి సూపర్ థాంక్స్ ద్వారా అమౌంట్ అనేది మీకు ఇష్టమైతే మీరు షేర్ చేయొచ్చు నాకు. సో అది 14 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఉంటుంది మనకి డౌన్లోడ్ అక్కడ డాలర్ సింబల్ వచ్చి ఉంటుంది. సూపర్ థాంక్స్ అని 40 నుంచి మీరు ఎంతైనా అంటే మీకు నచ్చితేనే మీరు నాకనేది సెండ్ చేయొచ్చనమాట. సో ఇది ప్యూర్లీ మీ ఇష్టం. సో ఇదండి సూపర్ థాంక్స్ అంటే అది. మనకి మామూలుగా ఎవరు సెండ్ చేస్తారు చెప్పండి? ఎవరు చేయరు. సో ఆ యూట్యూబ్ ఎందుకు పెట్టిందో మరి నాకైతే తెలీదు. సో ఇదైతే అది. ఇంకోటి వచ్చేసి మెంబర్‌షిప్ అండి. సో మెంబర్‌షిప్ అంటే ఏంటంటే మనం లైక్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటాం కదా! అండ్ నెట్‌ఫ్లిక్స్ మెంబర్‌షిప్ తీసుకుంటాం కదా! సో అలాంటిదే. బట్ ఇది ఎడ్యుకేషన్ పరంగా అంటే మన ఛానల్ ఇప్పుడైతే ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా మెంబర్‌షిప్ తీసుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేయాలనుకోండి, అది ఓన్లీ మెంబర్స్‌కి మాత్రమే పోస్ట్ చేయాలనుకుంటే నేను ఆ ఆప్షన్ పెట్టుకున్నానంటే ఓన్లీ మెంబర్స్‌కి మాత్రమే కనిపిస్తుంది వీడియో అనేది. ఓకేనా? అలాగే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఏదైనా ఒక పోస్ట్ పెట్టి ఇది కూడా మెంబర్స్‌కి ఓన్లీ అని అక్కడ నేను మెంబర్స్‌కి ఓన్లీ అనేది పోస్ట్ చేస్తే సో అది మెంబర్స్‌కి మాత్రమే వెళ్తుంది. మెంబర్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. అందరికీ వెళ్ళదు. సో ఇదండి ఈ మెంబర్‌షిప్ యొక్క స్పెషాలిటీ. సో మెంబర్‌షిప్‌లో మనకి ఇది ఇంకోటి వచ్చేసి దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇది అండి మెంబర్‌షిప్ అంటే. సో దీని నుంచి మనకి ఇదేంటంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా దీనికి కూడా కొన్ని అమౌంట్ అనేది పే చేసి తీసుకోవాలి. లైక్ అమౌంట్ మినిమంగానే ఉంటుందండి. 59 పర్ మంత్ అండ్ ఇంకోటి వచ్చేసి 199 పర్ మంత్. సో ఇలా ఉంటుంది. ఇది మెంబర్‌షిప్ అండి. ఇంకోటి వచ్చి షాపింగ్ అంటే నేను ఏమన్నా ప్రొడక్ట్స్ కనుక ఆ షాపింగ్లో ట్యాగ్ చేస్తే మీరు దాని నుంచి పర్చేజ్ చేస్తే అమౌంట్ అనేది వస్తుంది. సో ఇది మనకి యూజ్ అవ్వదు. నేను ఏ ప్రొడక్ట్స్ నేను ప్రమోట్ చేయను. సో ఇది మనకి యూజ్ అవ్వదు. సో ఈ రెండిట్లో కూడా మనకి యూజ్ అయ్యేది ఇదొక్కటే. సో ఎందుకంటే ఇది కూడా మీరు అది అంటే చూసే వాళ్ళని బట్టి వాళ్ళకి నచ్చితేనే పంపిస్తారు కాబట్టి అది మన చేతుల్లో ఉండదు. సో మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఈ మెంబర్‌షిప్పే. సో మనకి ఇప్పుడైతే మెంబర్‌షిప్ అనేది ఎనేబుల్ అయింది కాబట్టి మెంబర్‌షిప్ గనక తీసుకుంటే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ సో అలాగే రీజనింగ్‌లో మనకి కొత్త మోడల్స్ అనేవి వచ్చాయి కదా! సో ఆ మోడల్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నానండి. సో మీరేమంటారు? మెంబర్‌షిప్ తీసుకుంటారా? చెప్పండి. మెంబర్‌షిప్ తీసుకుంటారా? సో వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీ సో తీసుకుంటారా ఏంటి? మీరు తీసుకునేటట్టయితే కామెంట్ చేయండి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్స్ అండ్ రీజనింగ్లో మోడల్స్ అండ్ అంటే ఇవన్నీ కాదండి, ఇంకా అర్థమెటిక్ నుంచి స్టాటిక్ జీకే కానీ అక్కడ నోట్స్ కానీ వాళ్ళకైతే కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. సో మీరేమంటారో చెప్పండి, జాయిన్ అవుతారా మెంబర్షిప్లో? సో మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా? సో అంటే నేను హ్యాపీ అండి, మినీ మానిటైజేషన్ అయింది కాబట్టి హ్యాపీ. సో ఇది కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగింది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.